న్యూస్ అరవల్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలందరికీ నా నమస్కారాలండి. మీడియా మిత్రులకు మరియు తోటి సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దొనకొండ పోలీస్ స్టేషన్ యందు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. నేను ప్రజలను ఒకటే మనవి, ఎటువంటి విషయంలోనైనా సరే పోలీస్ స్టేషన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలను వివరించుకొని ప్రతి నేరాలను కూడా అరికట్టే విధంగా మా యొక్క ఇది ఉంటుందండి. దాని మీదుగా అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి ట్రాఫిక్ విషయాలు అయితేనేమి, సమస్యలు ఎటువంటి నేరాలను అరికట్టే విధేమి మాకు సహకరించాలని కూడా కోరుతున్నాము. మరియు ఈ పేకాట్లాడటం కానీ ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద కానీ మేము ఉక్కుపాదం మోపి వాటిని అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామండి. నేరాలు నియంత్రణలో ప్రజలు కూడా సహకరించి భాగస్వాములు అయ్యి నేరాల నియంత్రణ జరిగేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అక్రమ మద్యం కానీ బిల్డ్ షాపులు నిర్వహించడం కానీ అటువంటి ఏమైనా జరిగినా కూడా వాటిపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ప్రభుత్వం వారు గాంజా మరియు మత్తు పదార్థాలు యొక్క విక్రయాల మీద కానీ అటువంటి సెల్లర్స్ కానీ వినియోగించే వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి చాలా మన ప్రభుత్వ వారు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ తెలియపరచడం జరుగుతుంది. అయినప్పటికీ వాటి యొక్క విధి నిర్వహణలో మేము వాటిపైన శ్రమించి ఎక్కడా కూడా ఆ యొక్క జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము వాటిని సక్రమంగా నెరవేర్చి ఆ సమస్యను క్లియర్ చేస్తాము. అట్లాగే వాహనాలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వెహికల్స్కి నెంబర్ ప్లేట్స్ ఉండేలాగా, నెంబర్ ప్లేట్స్ ఉండడం వల్ల దొంగలు నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీ పడుతుందండి. అందువల్ల ప్రభుత్వం వారు ఏవైతే నెంబర్ ప్లేట్స్ ఇస్తారో వాటినే అవి వినియోగించాలి. మిగతా వాటిపైన పేర్లు ఉంచడం కానీ లేకపోతే పర్సనల్స్ విషయాలు దాని మీద ప్రింట్ చేయడం కానీ చేయకూడదు. ప్లస్ ఇంకా ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ప్రజలందరూ సహకరించి మత్తు పదార్థాలకి వాటికి చెడు వ్యసనాలకి అన్నిటికీ దూరంగా ఉండి నేరాలకు చేయకుండా అందరూ కూడా మంచిగా ఉండి అందరూ కూడా మమ్మల్ని ఉపయోగించుకొని నేర నియంత్రణలో బాగా పంచుకొని నేర నియంత్రణ చేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాము. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.